ఇప్పుడు మేము ఈ అల్లం వేయడానికి ముందు ఈ పొలాన్ని కార్బన్ రిచ్గా తయారు చేయాలనుకున్నాం. అంటే సాయిల్ కార్బన్ కంటెంట్ పెంచాలి అనుకున్నాము. సో దాని గురించి మేము ఏం చేసామంటే ముల్లంగిని ఐడెంటిఫై చేసాం. ఎత్తుబోజలు చేసి ఎత్తుబోజల పైన అడుక్కు ఒక ముల్లంగి పెట్టాం 2 వైపులా. పెట్టిన తర్వాత దాంట్లోనే నత్రజని కూడా ఫిక్స్ చేయడం కోసం ఫ్రెంచ్ బీన్సు, చిక్కుడు, గోరుచిక్కుడు లాంటివి వేసాం. వేసిన తర్వాత మేము అక్కడక్కడ కొంత హార్వెస్టింగ్ కూడా చేసి దాంట్లో కొంత ఇన్కమ్ కూడా వచ్చింది మాకు. మిగతాదంతా అలాగే వదిలేసాం. వదిలేయడం వల్ల భూమిలో కార్బన్ శాతం బాగా పెరిగింది. తర్వాత ఏం చేసామంటే పంట మొత్తం ఎండిపోయిన తర్వాత రొటవేటర్తో మొత్తం కలియ దున్నేసి మళ్ళీ ఎత్తుబోజలు చేసాం. ఎత్తుబోజలు చేసిన తర్వాత అల్లం వేసాం. అల్లంలో అంతర పంటలుగా మిరప, బంతి ఇలాంటివి ప్రతి 4 అడుగులకు ఒక చోట ఒక మొక్క లెక్క పెట్టుకుంటూ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మాకు అసలు ఇప్పుడు దీంట్లోనే వేరే ప్లాట్లలో కూడా మేము న్యాచురల్ ఫార్మింగే చేస్తున్నాము. కానీ ఇక్కడ ఈ కార్బన్ శాతం పెరగడం వల్ల మీరు చాలా తేడా కనిపిస్తుంది. మీరు చూడవచ్చు దీనిలోని ఇవి చాలా ఆరోగ్యంగా వచ్చాయి. ఇంకా అవి ఆరోగ్యంగా ఉన్నాయి, దానికన్నా ఇంకా చాలా బాగా ఆరోగ్యంగా ఉన్నాయి ఇవి. తర్వాత ఏం చేసామంటే మేము ఆ పంట అయిపోయిన తర్వాత మిలియాదుబియా మొక్కలు నాటాం. మలబార్ వేప కనీసం ఒక 10 క్యూబిక్ ఫీట్ వస్తుంది. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఒక 1000 రూపాయలు క్యూబిక్ ఫీట్ రేటు ఉన్నా కూడా 1000 మొక్కలకి మాకు చాలా ఇన్కమ్ వస్తుంది. సో రైతుకు ఏ విధంగా మనం లాభం చేకూర్చవచ్చు అనే ఉద్దేశంతో ప్లస్ మన పర్పస్ కూడా సర్వ్ కావాలి, కెమికల్స్ లేకుండా పంటలు పండించాలి. ఆ ఉద్దేశంతో ఈ విధంగా ప్లాన్ చేసాము. చాలా సక్సెస్ఫుల్ మోడల్ ఇది, ఎవరైనా అడాప్ట్ చేసుకోవచ్చు ఈజీగా. ప్లస్ మాకు ఆవులు కూడా ఉన్నాయి కాబట్టి మాకు జీవామృతానికి ఘనజీవామృతానికి ఎటువంటి లోటు లేదు.